బీఆర్ఎస్ వరుసగా ఘోర వైఫల్యాలను చవిచూస్తోంది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా దిద్దుబాటు చర్యలకు మాత్రం ఆ పార్టీ ప్రయత్నించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది చేసినా గడిచిపోతుందిలే అంటూ ఎన్ని సంవత్సరాలు నడిపించినట్లే ఇప్పుడు కూడా అదే ధోరణిలో పోతోంది. కేసీఆర్ బయటకు రారు, కేటీఆర్ జనంలోనే ఉన్నా నోరు మూతపడదు. ఇది బీఆర్ఎస్ తీరు. ఎముకలు కొరికే చలిలో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. రాష్ట్ర రాజకీయం అతి త్వరలో ఊహించని మలుపు తిరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు కారణం ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం. ఈ కేసులో కేటీఆర్ ను విచారించి అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. బీఆర్ఎస్ వాకింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ను అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ ను తెలంగాణ ఏసీబీ ప్రశ్నించి అరెస్టు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ కీలక నేతలు పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా కేటీఆర్ పై కేసు నమోదు చేయడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారని, అతి త్వరలోనే దీనిపై సీఎస్ నుంచి అధికారిక ఆదేశాలు ఏసీబీకి వెళతాయని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేబినెట్ సమావేశాల్లో ప్రకటించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవటం, ఆర్బీఐ అనుమతి లేకుండా 55 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడంతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. డబ్బుల చెల్లింపు, కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్ పైన ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్ మినహా మిగతా అధికారులపై విచారణకు ప్రభుత్వం గతంలోనే అనుమతి ఇచ్చింది. కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ నుంచి అనుమతి కోరగా తాజాగా అనుమతి లభించింది. కేటీఆర్ పై కేసు నమోదుకు సంబంధించి అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకుని గవర్నర్ అనుమతి ఇచ్చారని సమాచారం. ఇదే విషయాన్ని మంత్రులకు రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలిసింది. అయితే కేటీఆర్ మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దేనికి భయపడబోమని, ఈ కార్ రేస్ వ్యవహారంలో చర్చకు రావాలని కాంగ్రెస్ ను సవాల్ చేస్తున్నారు. పైగా సీఎంది సునకానందం అంటూ అన్పార్లమెంటరీ పదజాలంతో ట్వీట్లు చేస్తున్నారు. ఈ స్కామ్ ఆ స్కామ్ అంటున్నావు కదా, మొగోనివైతే అసెంబ్లీలో చర్చ పెట్టు, అక్కడనే సమాధానం చెప్తా నీకు అసెంబ్లీలోనే చెప్తాను. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా, ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం, తీసుకురా అసెంబ్లీలో పెట్టు. 4 గోడల మధ్యన క్యాబినెట్లో కూర్చొని ఎవరిని ఎట్లా లోపల పెట్టాలి, ఎవరి మీద ఏం కేసు పెట్టాలి, ఎవరిని ఎప్పుడు నూకాలి, ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజాహితమైన పని చేయాలి. నిజానికి కేటీఆర్ పై అనేక కేసులున్నాయి. కాంగ్రెస్ అధికారానికి వచ్చిందే తడవుగా 10 ఏళ్ల బీఆర్ఎస్ అవినీతిపై దృష్టి పెట్టి విచారణలు మొదలుపెట్టింది. అందులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రధానమైందిగా చెప్పుకోవాలి. బీఆర్ఎస్ రెండో పాలన కాలంలో అప్పటి విపక్ష కాంగ్రెస్ నేతలతో పాటు కొందరు సెలబ్రిటీలపై నిఘా కోసం ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తెలిసింది. దీన్ని ధృవపరిచే ఆధారాలు లభించడంతో కొందరు పోలీసు అధికారులను అరెస్టు చేశారు. ఆ కేసు కేటీఆర్, హరీష్ రావు మెడకు చుట్టుకుంటోందని చాన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే కేటీఆర్ పై రాష్ట్ర ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేసింది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదులు చేశారంటూ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కేసులు పెడుతున్నారు. అమరవీరుల స్తూపం వద్ద ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్, సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేశారు. దీనిపై హైకోర్టు స్టే విధించింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక కేసును నమోదు చేశారు. మేడిగడ్డులో అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా వాడారంటూ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ముఖ్యమంత్రిని చీఫ్ మినిస్టర్ అంటూ సంబోధించారని సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా, మూసీ ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలకు గాను ఉట్నూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. చార్మినార్ వద్ద నిరసన వ్యక్తం చేసినందుకు చార్మినార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఒక్క కార్ రేస్ కేసులో మాత్రమే కాకుండా ఏ కేసులోనైనా కేటీఆర్ ను అరెస్టు చేసే వీలుంటుందని లాయర్లు అంటున్నారు. కేటీఆర్ మాత్రం లగచర్లలో రైతుల భూముల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడంలో బిజీగా ఉన్నారు. లగచర్లలో రైతులు భూములు అంటే వాళ్ళని జైలు పెట్టి ఇప్పుడు 35 రోజులైంది. ఇది ఒక్కళ్ళకి జరిగింది కదా అని మనం సపరేట్ రేపు నీకు జరుగుతుంది. నేను గది చెప్తున్నా. ఇలా లగచర్లు జరిగింది, అటు ఆయనకు జరిగింది, ఆశా వర్కర్లకు మొన్న జరిగింది, ఇప్పుడు అంగన్వాడీ ఒక్కరు కాదు, ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆందోళన పదంలో పోవడానికి రెడీగా ఉన్నారు, కొట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఆర్పీలను అరెస్ట్ చేసిండ్రు, రిసోర్స్ పర్సన్స్, మెప్మాలు. ఇక సరే ఆయన అంటే సినిమా యాక్టర్, ఆయన మంచిగా ఉంటాడు, ఏం కాదు. కానీ నేను ఏమంటున్నా, ఒక్కరు కాదు, అల్టిమేట్గా రాష్ట్రంలో ఎవరు కూడా గొంతు విప్పడానికి వీల్లేదు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా లోపలేస్తా అనే ఒక నియంత్రణతో పోకడ నడుస్తూ ఉన్నది. దీన్ని తెలంగాణలో ఉండే పోరాట తత్వం, ఈ తెలంగాణలో ఉండే ఈ మట్టిలో ఉండే
తిరుగుబాటు తత్వాన్ని అర్థం చేసుకొని మూర్ఖులేమో నేను తొక్కేస్తా, నేను రాజ్యం కదా. కేసులో కాదు, బీఆర్ఎస్ విధానాలు ప్రజలపై వాళ్ల ప్రభావం లేకుండా చూసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతూనే ఉంది. ఈ క్రమంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ అనుకున్నట్లుగా కాకుండా కొత్త రూపంలో ఆవిష్కరించారు. బీఆర్ఎస్ శ్రేణులు ఎంత మొత్తుకున్నా సరే వారి ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెడుతూ విగ్రహం ఎలా ఉండాలో రేవంత్ రెడ్డి కళ్లకు కట్టినట్లు చూపించారు. నాకు ఈ రోజు కళ్లకు కట్టినట్టుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే నాకు స్ఫురించింది. అదేవిధంగా ఎవరిని అడిగినా నా మంత్రివర్గ సహచరులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, కవులు కళాకారులు కావచ్చు, ఎవరితో మాట్లాడినా వాళ్ళందరూ ఒకే మాట చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ కళాకారుడు తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి మన గుండెల్లో ఉండే మన కన్న తల్లి ప్రతిరూపంగా ఈ రోజు ఉన్నది, అద్భుతంగా ఉన్నది. మీరు ఆలోచన చేయకండి. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ఆలోచనకు అనుకూలంగానో లేకపోతే వాళ్ళ పార్టీ విధానాలకు అనుకూలంగానో మాట్లాడతారు. మీరు వాటి పట్ల స్పందించవలసిన అవసరం లేదు అని వారు నాకు సూచన చేశారు. ఓ దశలో రాజీవ్ గాంధీ విగ్రహం వ్యవహారంపై కూడా వివాదం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై కేటీఆర్ అభ్యంతరం చెప్పడంతో పాటు తాము అధికారంలోకి వస్తే దాన్ని తొలగిస్తామని కూడా ప్రకటించారు. పైగా కొందరు కవులు కళాకారులతో కూడా లేఖలు రాయించారు. దానితో అగ్గి మీద గుగ్గిలమైన రేవంత్ రెడ్డి దమ్ముంటే రాజీవ్ విగ్రహంపై చేయి వేసి చూడాలని సవాల్ చేశారు. నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటుండు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టారు బిడ్డ, చెప్పు లేకపోతే చూస్తా నేను. నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడకకు పోతావు బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడికి గిన వస్తే. ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గాడిదలను కాసినవా? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడదని నేను అడగదలుచుకున్నా. దీంతో కేటీఆర్ మౌన రాగాలు ఆలపించడం మినహా వేరే ఏ పని చేయలేకపోయారు. రేవంత్ రెడ్డి మాత్రం తనదైన శైలిలో విరుచుకు పడుతూనే ఉన్నారు. బీఆర్ఎస్ ను పూర్తి డిఫెన్స్ లో పడేస్తున్నారు.